ఇంకా దేవుడు కూడా మరి ఇదంతా పరలోకంలో జరుగుతుందని మనకు అర్థమైతే, ఇంత మంచి లోకం గురించి మనం ఆలోచిస్తున్నామైతే ఆలోచిస్తే మంచిదే. కానీ మన గురించి యేసు ప్రభువు వారు ఎంతగా ఆలోచన చేశాడో తెలుసా అండి? ఒకసారి చూడండి, అక్కడ ఇల్లు మన కోసం ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాడు తెలుసా వీళ్ళకి? ఎందుకు? వీళ్ళు నా బిడ్డలు వస్తున్నారు, నా లోకంలోనికి నా బిడ్డలు వస్తున్నారు, వీళ్ళకి నేను ఏం సిద్ధపరచడానికి రెడీ చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త ఇవన్నీ ఎప్పటి నుంచి సిద్ధపరుస్తున్నాడు, ఎప్పటి నుంచి సిద్ధపరిచి ఉన్నాడు? ఇప్పటి వరకు మనం కొన్ని లిస్టు చదివాం కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 25:34 అందరూ చూద్దాం ఒకసారి బైబిల్. మత్తయి సువార్త 25:34 చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏమండి, ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి ఆ బెనిఫిట్స్ అన్ని ఎప్పటి నుంచి రెడీ అయి ఉన్నాయంట? లోకం పుట్టిన దగ్గర నుంచి మీ కొరకు ఇవన్నిటినీ నేను రెడీ చేసి ఉంచాను. రండి మీరు స్వతంత్రించుకోండి కదండి. ఎంత ఎప్పటి నుంచో రెడీ చేసి పెట్టాడంట మన కోసం. మనం వస్తున్నామని, పిల్లలు వస్తున్నారని. వెళ్ళి ఒక్కొక్కళ్ళు 60 సంవత్సరాలు అయింది, ఒకళ్ళు 20 సంవత్సరాలు అయింది, 80 సంవత్సరాలు అయింది, నా పిల్లలు ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తారో తెలియదు అని ఆ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును రెడీ ఉంది ఇప్పుడు కదండి. అప్పుడు వెళ్తాం, ప్లగ్ అండ్ ప్లే అంట, వెళ్తాం, ప్లగ్ తగిలించుకోవటం, ఆఫీసులు వర్క్ చేసుకోవటం. ఎంత రెడీగా ఉందో చూసారండి. ఇటువరకు అయితే మనమే ఫ్యాన్లు బిగించుకోవాలి, మనమే చైర్స్ అరేంజ్ చేసుకోవాలి, మనమే టేబుల్స్ అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. వెళతాం, డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని వర్క్ చేసేసుకోవటం. ప్లగ్ అండ్ ప్లే అంటున్నారు ఆఫీసులో. అక్కడ మనం పరలోకానికి వెళ్ళటమే ఇవన్నీ బెనిఫిట్స్ మనకి. ఎప్పటి నుంచి ఇవన్నీ రెడీ చేసి పెట్టాడు? ఈ బిల్డింగ్ కట్టిన దగ్గర నుంచి ఇవన్నీ ఎలా రెడీ చేసి పెట్టాడో, ఒక ఆఫీస్ని రెంట్కి ఇవ్వటానికి దేవుడు కూడా బిడ్డల కోసం అంత రెడీ చేసి పెట్టాడు, లోకం పుట్టినది మొదలుకొని. యేసు ప్రభువులో కూడా ఎంత మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 14వ అధ్యాయము ప్రభులు వారు శరీరధారి ఉన్నప్పుడు, ఇంకా వెళ్ళటానికి సిద్ధమవుతున్నప్పుడు చెప్తున్నటువంటి మాటలు. 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి కదండి. నా యందును విశ్వాసం ఉంచుడే. 2-3 వచనాలు. నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు కలవు. ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ? నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు కలవు. ఎప్పటి నుంచి ఈ నివాస స్థలాలను రెడీ చేశాడు? లోకం పుట్టినది మొదలుకొని నా పిల్లలు వస్తున్నారని అప్పటి నుంచే భూలోకాన్ని తయారు చేసి క్రియేట్ చేసి పంపించిన దగ్గర నుంచే ఆల్రెడీ అక్కడ మళ్ళీ మన కోసం తిరిగి రావడం కోసం ఎంత ప్లాన్ చేస్తున్నాడు చూడండి దేవుడు. నా తండ్రి ఏంటి అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, లేకపోతే నేను వెళ్ళి స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచని ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగునా, ఆయన ఉండేది కుడి పార్శ్వములో, సింహాసనం పక్కన కుడి పార్శ్వములో కూర్చొని నేనుండి స్థలములో మీరు ఉండులాగునా. నేను ఉండేది పరలోకములో, ఇదిగో పరలోకంలో మీరు కూడా ఉండాలి రేపు. నా కోసం మీరు ఎన్నో కన్నీళ్ళు కార్చారు కాబట్టి, నా కోసం మీరు ఎంతో స్వార్థ పరిచర్య నిమిత్తము కాళ్ళు బయలుదేరి వెళ్ళాయి కాబట్టి, స్వార్థకి వెళ్ళే పాదాల సందర్భం చెప్పాడు కదండి. కనుక చాలా జాగ్రత్త మీరు ఆలోచించాలి. మన తండ్రి ఇంట అనేక నివాస స్థలము ఎప్పటి నుంచి అంటే లోకం పుట్టినది మొదలుకొని. నిజంగానే మనం ఆలోచన చేయ కదండి, ఈ చిన్న జీవితంలో ఏంటో అంత అయిపోయినట్టుగా ఏదో బాధపడిపోతూ ఉంటాం. కానీ మన కోసం ఎంతగా ఆలోచన చేస్తున్నట్టు చూడండి. లోకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ లోకానికి వెళ్ళటానికి నిజంగా ఒక లాజరు కూడా ఎంత గొప్పగా మాట్లాడుతుంది చూడండి. లోకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. 16వ అధ్యాయము 22వ వచనం.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, చూసారా, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ఇక్కడ ఎలా ఉన్నా పర్లేదు, నేను పరలోకం వెళ్ళాలి, ఇది టార్గెట్ పెట్టుకున్నాడు. ఎవరు? లాజరు. ఎంత గొప్ప ఆలోచన చేశాడు చూడండి. ఇక్కడ ఎలా ఉన్నా పర్లేదు, నేను మాత్రం పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దాహం ఉండదు, ఆకలి ఉండదు, సూర్యుని ఎండ ఉండదు, వడగాలి ఉండదు, ప్రతి బాష్ప బిందువు. నేను ఈరోజు ఎంతగానో తిండి లేక, తిప్పలు లేక, ఏమండి, పడుకోవడానికి బెడ్ లేక, ఉండటానికి ఇల్లు లేక కదా, సరైనటువంటి అవకాశాలు లేక ఈరోజు వీధిని పడి ఉండేటటువంటి పరిస్థితి నాది. అయినప్పటికీ కూడా రేపు నేను ఒక మంచి బెనిఫిట్ అయినటువంటి పరలోకం నా తండ్రి దగ్గర వెళ్ళిపోతానని ఎంత గొప్పగా ఆలోచన చేశాడు లాజరు. కొనుక్కోబడాను. ఇక్కడ ఎలా ఉన్నా పర్లేదు, నేను పరలోకం వెళ్ళిపోవాలి, నేను పరలోకం వెళ్ళిపోవాలి. ఆలోచన ఎలా ఉంది చూసారండి? ఇంత మంచి పరలోకం గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఇది వదిలి వెళ్ళిపోయే లోకం, బాగా గమనించాలి. ఇది చాలా విలువైనటువంటి మాట. రోమిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. రోమిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాం, లోతులను బాగా గమనించాలి మనం. రోమిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. బైబిల్ ఎంత గొప్పగా చెప్తుందండి నిజంగా. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కనుక పరలోకం ఊరకనే రాదు అన్న ఒకటి విషయం అర్థమవుతుంది. ప్రతిఫలం అంటే పరలోకమా నరకమా అంటే నీకు ఒకటి ఇవ్వాలా, ఒకటిలోకి తీసుకోవాలా నిన్ను, లేకపోతే 3లోకి పంపించాలా? ప్రతి వాని పనిని నిమిత్తము ప్రతిఫలం అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి లోకానికి నువ్వు వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అదే చెప్తున్నాడు, అంత ఈజీ కాదు. అది చాలా చాలా కష్టపడాలి. పరలోకం అనేది అడిగితే వచ్చేది కాదు. అంతే కదా? పరలోకం అనేది అడిగితే వచ్చేది కాదు, అది కష్టపడితేనే వచ్చేది. ఆ విషయం లాజరుకి అర్థమైపోయింది. కనుక పరలోకం అనేది అడిగితే వచ్చేది కాదు. అది చూద్దాం. ఒకతను పరిగెత్తుకుంటా, ఏమండి, పరలోకం గురించి, మరి ఇంకా పరలోకం అడిగితే వచ్చేదా కాదు అన్నదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. పరలోకం అనేది అడిగితే వచ్చేది కాదు, కానీ ఈరోజు చాలామంది, మరి ఇందాక మొదటి వర్తమానంలో మనం విన్నట్టుగా పరలోకానికి వెళ్ళటానికి అంత ఈజీ కాదని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కానీ ఈనాటి సేవకులు ఇక్కడ బాప్తిజం తీసుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్న ధోరణిలోనే వివరణ ఇస్తున్నారు. నిజంగా ఎంత క్రూరమైనటువంటి, మోసపూరితమైనటువంటి మాటలతో నిజంగా దారి మళ్ళిస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. పరలోకం అనేది ఊరకనే రాదు. ఎందుకంటే ఇక్కడ లోకా గారు రోమిలకు పత్రిక రాసిన దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రతివానికి వాని క్రియల చొప్పున వర్క్ను బట్టి జీతం అటా ఇట అన్నది. అంటే కష్టపడితే 30 రోజులు డ్యూటీ చేస్తేనే నీకు శాలరీ. ఏమాత్రం నువ్వు డొమ్మాలు కొట్టినా కూడా కటింగ్ ఉంటుంది. ఇది అర్థమైతే పరలోకం వెళ్ళాలన్నా కూడా నువ్వు కష్టపడాలి, శ్రమ పడాలి, కన్నీళ్లు కార్చాలి. అంత పెద్ద ప్రభులు వారు సైతమే ఆయన శరీరధారి ఉన్న దినములలో కన్నీళ్లు కార్చాడు. అది అడిగితే వచ్చేది కాదు, అది శ్రమ పడితే వచ్చేది. దయచేసి ఇంకెప్పుడు పరలోకాన్ని అడగొద్దు. అది అడిగితే వచ్చేది కాదు, అది కష్టపడి సంపాదించుకోవాలి. చూద్దాం, మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఆ లోకంలో బెనిఫిట్స్ అంత ఈజీగా అడిగితే ఇచ్చేస్తాడండి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేశారు. యేసు ప్రభుల వారి దగ్గరికి జెబెదయి కుమారుల తల్లి వచ్చింది. రాగాల్ని ప్రైజ్ లాడ్ అని చెప్పి నమస్కారం చేసింది యేసు ప్రభుల వారికి. అప్పుడు 21వ వచనం. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. ఏమన్నా అడగాలనుకుంటున్నావమ్మా అని జెబెదయి కుమారుల తల్లిని అడిగాను. అందుకైనా ఏం లేదు ప్రభా, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అడిగాను. కోరిక చూడండి, ఎంత బాగుంది చూడండి. జెబెదయి కుమారుల తల్లికి అర్థమైందండి.
పరలోకం అంత ఈజీ కాదు నాయన, చాలా రిస్క్తో కూడుకున్నది. దేవుడు కోరి నీకు వరం అడిగితే ఏం కోరుకుంటావు అని అడిగితే ఆవిడ అంది, జబదేవి కుమారుల తల్లి అంది, అయ్యా నాకేం కోరిక లేదు నాయన, నా 2 కుమారులు పరలోకంలో నీకు కుడి పక్క ఎడమ పక్క ఉంటే చాలు. ఏ కోరిక కోరిందండి నిజంగా. ఒక కోణంలో మంచి కోరిక అడిగింది. తెలిసి అడిగిందో తెలియక అడిగిందో తెలియదు కానీ మనకి, కానీ తెలిసే అడిగింది. ఎందుకంటే పరలోకం గురించి ఆ రోజుల్లో అంత గొప్పగా ఆలోచన చేసింది. ఈరోజు పరలోకం గురించి ధోరణి ఎక్కడుంది అసలు? సంఘాల్లో సీట్ల కోసం, సంఘాల్లో అధికారుల కోసం, సంఘాల్లో ట్రెజరీ పోస్టుల కోసం, సంఘాల్లో సంఘ పెద్ద పోస్టుల కోసం, మెయింటెనెన్స్ పోస్టుల కోసం ఆలోచన చేసేటటువంటి ఈ రోజులు ఎక్కడ, ఆ రోజు ఎక్కడండి? జబదేవి కుమారుల తల్లి నిజంగా మంచి కోరిక కోరింది. మనమైతే ఈ లోకంలో నిజంగా దేవుడే ఒకవేళ ఏం కావాలని కోరుకుంటే ఏం అడుగుతామని చెప్పండి? నా జీవితానికి ఇంకేం కావాలండి? ఒక మంచి ఉద్యోగం ఏమన్నాడు, ఒక పోస్ట్ వేయించండి, గవర్నమెంట్ పోస్ట్. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నానండి, ఒక మంచి అందమైన భార్యను ప్రసాదించండి, అదే వరంగా భావించుకుంటానని. ఏ కదండి మనం? నాకు కూడా ఒక మంచి డూప్లెక్స్ హౌస్ ఒకటి ఇప్పించండి, లేకపోతే ఒక మంచి కారు ఒకటి ఇవ్వండి, నాకు నా జీవితానికి ఎంతకంటే ఏం కావాలి? ఇదే కదండి మనం కోరుకునే కోరికలు. బాగా గమనించాలి. ఇందాక మనం మొదటి వర్తమానంలో విన్నది నిజంగా అపోస్తలుల బోధ పొడుచుకుంటూనే ఉంటుందండి నిజంగా. జబదేవి కుమారుల తల్లి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున, నీ కుడిపార్శ్వమున ఎడం పక్కను కుడి పక్కను కూర్చునేటట్టుగా నా పిల్లలకి ఒక మంచి అవకాశం ఇవ్వనైనా ప్రభువా. మరి మన కోరికలు ఎలా ఉన్నాయి ఈరోజు? నీ పరుగు ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నిజంగా దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎంత స్వార్థంగా ఆలోచన చేస్తున్నాం మనం చూడండి. కానీ ఏ స్వార్థం లేకుండా ఆలోచన చేసింది జబదేవి కుమారుల తల్లి. రైట్. తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ప్రార్థనలో మనం అడిగేది ఎక్కువగా ఇవే కదండి. తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతి 6:8. 6వ అధ్యాయం 8వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఏమైనా తెచ్చారండి వచ్చేటప్పుడు? ఏమన్నా బాగా ఆలోచించుకోండి. ఏమైనా తెచ్చారేమో? ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తానికి ప్లాన్ చేసినా కూడా, సర్దుకున్నా కూడా ఎవరు పెట్టరు మన పెట్టిలో. అవసరమైతే ఒంటి మీద ఉన్నటువంటి ఏమన్నా దుద్దులు కానీ, కాళ్ళ కడేలు కానీ ఏమన్నా ఉన్నా కూడా శుభ్రంగా కటింగ్ ప్లేర్లో పిలిపించి కూడా కంసాలి వాడిని తీసుకొచ్చి కట్ చేసుకుని మరీ తీసుకుంటారు. ఎంత అది ప్రేమ కాదు, అది గుర్తుగా పెట్టుకోండి. గుర్తా పాడా? గుర్తు కాదు అది. అర్థమవుతుంది లేదు. ఏమో తేలేమో, ఏమో తీసుకుని పోలేదు. అయితే కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో, ఎంత మంచి మాట చెప్పాడండి. ఏమి అన్నాడు? అన్నము వస్త్రము. మరి గూడేది? ఇక్కడ గూడు కనపడతలేదే. అసలు దేవుడు యొక్క డెప్త్లోనికి మనం వెళ్ళి ఆలోచన చేస్తే ఎంత మంచి మాట ఉందో చూడండి. అన్నము వస్త్రము కలవారే వాటితో తృప్తి పడండి. గూడు అంటే నాయన, ఇదిగో గూడు ఏదంటారా, 4 రోజులు ఉండి నా దగ్గరికి వచ్చేసేదే కదా, అది అద్దింట్లో ఉన్నా కూడా సరిపోతుంది కదా అంటున్నాడు. ఎగ్జాంపుల్ అది. అందుకే ఇక్కడ గూడు మెన్షన్ చేయలా. అన్నము వస్త్రము, నువ్వు ఉన్నంత వరకు భోజనం, చక్కగా టైంకి భోజనం దొరికితే చాలు, దేహాన్ని కప్పుకోవడానికి మంచి బట్టలు ఉంటే చాలు. ఏ ఇంట్లో ఉంటే ఏంటి? ఒకవేళ గూడే ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గూడు కూడా పెట్టాలి. మరి అర్థమవుతా లేదు పాయింట్. లేని దాన్ని తీసుకొచ్చి సాక్ష్యాల రూపంలో చెప్పేది కూడా కొంచెం ఫ్రాడ్గానే ఉంది ఇక్కడ. మీరు బాగా గమనించలేదు. అన్నము, ఎందుకంటే ఒరిజినల్గానే చూసుకోవాలి మనం. అన్నము వస్త్రము కలవారమై వాటితో తృప్తి పొంది ఉందమని నా బైబిల్లో ఉంది. మరి మీ బైబిల్లో ఏమన్నా గూడు ఏమన్నా ఉందో చూసుకోండి. మరి బాగా ఆలోచించాలి. అంటే పరలోకంలో ఇన్ని ఉన్నాయని చెప్పినా, నీకు ఒరిజినల్గా పరలోకంలోకి ఇల్లే ఏర్పాటు చేస్తానని చెప్పాడే. దాహము లేని, ఎండ లేని, కన్నీళ్లు లేని, వడగాలు లేని, ఆకలి లేని, దప్పిక లేని అలా అందమైన లోకాన్ని నీకు ఇస్తానంటే ఇక్కడే నువ్వు పర్మనెంట్గా ఉండిపోతాను అనుకుంటున్నావా? అందుకే గూడు మెన్షన్ చేయలేదు ఇక్కడ. అర్థమైంది లేదు మీకు పాయింట్? అందుకే గూడు మెన్షన్ చేయాలి. కనుక మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే అన్న వస్త్రం కలవారమై ఉండి వాటితో తృప్తి పొందండి అని అన్నాడు. అంటే ఇప్పుడు పరలోకం కోసం బ్రతకాలన్న సంగతి ఎవరికైనా అర్థమవుతుందా?
అది భూలోకంలో ఉండే రెండులో ఉండి ఆలోచన చేయాలి. అర్థమవుతుందని అడుగుతున్నాడు ప్రకటన గ్రంథము. ఏమండి, పరలోకం ఎంత గొప్పదో మనకు అర్థం కావట్లేదు, కానీ దెయ్యానికి ఎప్పుడో అర్థమైంది. మీకు అర్థమవుతలేదు పాయింట్. ఇదే మనోన్నత గుడితనాన్ని కలుగు చేయటమేనండి. మీకు బాగా ఆలోచించాలి. పరలోకం గొప్పదన్న సంగతి పరలోకంలో నుంచి వచ్చిన మనిషికి అర్థం కాలేదు, కానీ ఏమండి అదే పరలోకంలో అపవాది ఉంది కదా, అపవాదికి అర్థమైన చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. పరలోకం నిజంగా ఎదురు చూస్తుందని, దానికోసం బ్రతకాలన్న సంగతి ఈరోజు పరలోకం ఎదురు చూస్తుందండి మన కోసం. అక్కడికి వెళ్ళాలన్న సంగతి పరలోకం నుంచి వచ్చినటువంటి మన దేవుని పిల్లలకి అర్థం కావట్లేదు, కానీ దెయ్యానికి అర్థమైంది చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 12:7. అంతట పరలోకమందు యుద్ధము జరిగిన. ఎందుకండి యుద్ధము? ఎందుకు చేసింది యుద్ధం? పరలోకం అంత గొప్పది కాబట్టి ఆ గొప్పదైన పరలోకాన్ని అపవాది వశం చేసుకోవాలని. అంత గొప్పదైన లోకం కాకపోతే పరలోకంలో యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? అర్థమైంది మీ పాయింట్? ఫైట్ చేయాల్సినంత అవసరం ఏముంది? అందుకే నేను అంత చక్కగా చెప్తున్నాను చూడండి. అపవాదికి తెలిసి యుద్ధం చేయడానికి దిగాడంటే పరలోకం అంత గొప్పగా ఉందన్న సంగతి అపవాదికి అర్థమైపోయింది. అంత గొప్పదైన లోకాన్ని మనం వదిలేసుకుంటామా అండి? అపవాదికి తెలిసిపోయింది. అపవాదికి పరలోకం గొప్పదన్న సంగతి అర్థమైపోయింది. పరలోకంలో సింహాసనం శాశ్వతమని అర్థమైపోయింది. అది తరతరాలు ఉంటుంది, నిత్యం ఉండే లోకం. అలాంటి గొప్ప లోకాన్ని నేను గెలవాలనుకో ఆశపడింది, ఫైట్ చేసింది, యుద్ధంలో ఓడిపోయింది. ఏకదమ్మునే వచ్చేసి ఎక్కడ పడింది? 3లో పడింది. తొక్కేశాడు దేవుడు. ఓడిపోయినటువంటి వాళ్ళకి అక్కడ లేదు, పాపం చేసిన వాళ్ళకి అక్కడ అవకాశం లేదు. భూమి మీద పరలోకం గురించి అంత గొప్పగా ఆలోచన చేసింది ఎవరంటే ఈ జబదేవి కుమారుల తల్లి. మళ్ళీ మీకు మర్చిపోవద్దు, జబదేవి కుమారుల తల్లికి అర్థమైపోయింది పరలోకం గొప్పదని. అపవాదికి అర్థమైపోయింది, జబదేవి కుమారుల తల్లికి అర్థమైపోయింది. చూడండి, యాకోబు యోహానుల తల్లి అండి. అప్పుడు అంటున్నాడు ప్రభుల వారు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 20లో. ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ అక్కడికి రండి, జబదేవి కుమారుల తల్లి దగ్గరికి రండి. పైన అడిగింది కదండి 20వ అధ్యాయము 20-21లో అడిగింది చక్కగా. అప్పుడు 22లో చెప్తున్నాడు. ఇప్పుడు పైన 20-21లో అర్జీ పెట్టుకుంది కదా, అడిగింది కదా, నా పిల్లలిద్దరిని కుడివైపున ఎడమవైపున నాయన కూర్చొని పెట్టినాయన, ఎందుకంటే నాకు ఇంకేం వరం కావాలని అడిగింది. నిజంగా ఎంత గొప్ప వరాన్ని కోరుకుందండి. 22లోకి వచ్చేసరికి అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. అసలు మీకు అర్థం కావట్లేదు, అది అడిగితే వచ్చేది కాదు. అది పాయింట్ ఇక్కడ. యేసు ప్రభులు చక్కగా చెప్తున్నాడు చూడండి, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. అది మీకు ఏదో అడిగితే వచ్చేది అనుకుంటున్నారా అమ్మ మీరు? అది అడిగితే వచ్చేది కాదమ్మా మరి అని. అడిగితే వచ్చేది కాదు, శ్రమ పడితే వచ్చేదని చక్కగా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీకు త్రాగగలరా? శ్రమలతో కూడుకున్న గిన్నె. అందుకే అంటున్నాడు చూడండి, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమని. పాపం వాళ్ళు అమాయకంగా ఉన్నారు, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. మేము ఏదైనా వాళ్ళు ద్రాక్షరాష్ట్రం అనుకుంటున్నారు. మేము ఇవన్నీ తాగి వచ్చేసాం. ఎందుకంటే ఆనాటి ఇశ్రాయేల్కి ద్రాక్ష తోటలే కదండి నంబర్ 1. మేము తోటలో ద్రాక్ష రసాన్ని ఫుల్గా తాగేస్తూ ఉంటాం. గిన్నెలో ద్రాక్ష రసం తాగడం పెద్ద విషయం ఏముంది? ఆ రోజు కానోని విందులోనే డ్రమ్ములు తాగేసాం. ఇది తాగడం పెద్ద విషయం ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ అర్థం కావట్లేదు మీకు పాయింట్. అర్థం కాకపోయినా కూడా పరలోకం గురించి అర్థమవుతుంది వీళ్ళకి. నేను త్రాగబోవు గిన్నెలో త్రాగగలరా అంటే బాగా కష్టపడాలి అని చెప్తున్నాడు. బాగా కష్టపడితేనే వచ్చుద్దని చెప్తున్నాడు. పరలోకం అంత ఈజీ కాదు ప్రేమ దేవుని వల్ల. పరలోకం గురించి ఎవరికి అర్థం కావట్లా. ఆ పరలోకం కోసం నువ్వు ఏం కష్టపడుతున్నావు? ప్రభులు వారు చెప్పినట్టుగా త్రాగగలరా, కష్టపడగలరా, శ్రమ పడగలరా, కన్నీళ్లు కార్చగలరా? నీకు ఇచ్చినటువంటి ఈ శరీరంలో, నీకు ఇచ్చినటువంటి ఈ దినాల్లో, నాకు ఇచ్చినటువంటి ఈ శరీరంలో ఎన్నో కన్నీళ్లు, యాచనలు, ప్రార్థనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడినని మీకు అర్థమైతే ఆ గిన్నెలోనిది త్రాగటానికి భయపడుతూ కొంత దూరము పోయి మోకరించి సాక్షాంత నమస్కారం చేసి ప్రార్థన చేసి, తండ్రి ఈ గిన్నెలోనిది సాధ్యమైతే నన్ను తప్పించు నాయనా అని ప్రార్థన చేసే అంత కష్టం అది.
మరి ఏ కష్టపడుకోకుండా పరలోకం రాదు. అది అడిగితే వచ్చేది కాదు, అది శ్రమ పడితే వచ్చేది, అది కష్టపడితే వచ్చేది. ఎందుకంటే అంత ఈజీ కాదండి ఆ లోకం ఇవ్వటం అంటే. అది మహాలోకం, అది పరలోకం, అది ఉన్నతమైనటువంటి లోకం, ఏ శ్రమలు లేని లోకం, రిస్క్ లేని లోకం, ఏ శత్రువు లేని లోకం, అది హ్యాపీగా ఉండే లోకం అండి బాబు. అది అంత మంచి లోకం కదండి. ఏమండి భూమి మీద వివాహమైనటువంటి భార్యాభర్తలు భర్త దగ్గర ఉన్నటువంటి అత్తగారింట్లో అటు ఇటు ఏమైనా ఉంటుందేమో, పుట్టింటికి వెళ్తే కొద్ది రోజులు హ్యాపీగా ఉండడానికి కోరుకుంటూ ఉంటారు. లోకంలోనే రెండిళ్ళను మనం ఆలోచన చేస్తే పుట్టింటికి వెళ్ళి ప్రశాంతంగా కొద్ది రోజులు నుండి వస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు. జనరల్గా పుట్టింట్లో సుఖం ఉందని అనుకుంటున్నారు పాపం. ఇక్కడే నువ్వు కొద్దిగా ఆనందంగా గడపొచ్చు నువ్వు 4 రోజుల గురించి ఆలోచన చేస్తుంటే, ఒక శాశ్వతమైన లోకము పరలోకం గురించి అక్కడ ఇంకెంత ఆనందంగా ఉంటుందండి. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రుల దగ్గరే నీకు ఆనందం అని నువ్వు కోరుకుంటుంటే, ఈ శరీరాన్ని ఆత్మను సమస్తాన్ని దయచేసినటువంటి దేవుడున్న లోకంలో ఇంకెంత ఆనందం ఉంటుందండి. ఆలోచన చేయాలి మీరు. ఆ లోకం చాలా కష్టపడితే వచ్చేది. పేతురు గారు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. 2:11. ప్రియులారా, అందరూ చూడాలి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక. ఎంత మంచి మాట. మనమంట అసలు ఏ లోకస్తులం అంట? ఏ లోకానికి చెందిన వాళ్ళము? పరలోకములను యాత్రికులను. అంటే పరదేశంలో మన లోకమే పరదేశంలో, పరలోకం. అయితే ఆ పరలోకం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం? యాత్ర నిమిత్తం వచ్చాం. యాత్ర ముగించుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి. బాగా ఆలోచన చేస్తే యాత్రేనండి బాబు. ఏ రోజు కన్ను మోస్తామో తెలియదు, ఆ యాత్ర ఆ రోజు అక్కడితో ముగిసినట్టు. అదే అంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారంటే దేవుని పని మీద తిరగవలసిన వారము. యాత్రికులం అంటే దేవుని పని మీద తిరగాలి మనం. దేవుని పని మీద తిరగవలసిన వారము, దేవుని పని చెయ్యవలసిన వారం మనం. మరి ఈ యాత్రలో ఏ పని చేయకుండా కన్ను మోస్తున్నామేమో? 1, 2 పని చేసి కన్ను మోస్తున్నావా? ఈ యాత్రలో ఏ పని చేయకుండా కన్ను మోస్తున్నావా? దేవుడు అప్పచెప్పినటువంటి పని చేసి యాత్రలో కన్ను మూస్తున్నారా పరదేశులుగా ఉన్న మనం? లేకపోతే దేవుడు అప్పచెప్పినటువంటి పనిని పక్కన పెట్టి ఏ పని చేయకుండా కన్ను మూస్తున్నావేమో? అయితే నువ్వు 2లోకి వెళ్తావా, 3లోకి వెళ్తావా, 1లోకి వెళ్తావా నువ్వే నిర్ధారణ చేసుకోమంటున్నాడు. ఎంత మంచి మాట అండి. నువ్వే నిర్ధారణ చేసుకోమంటున్నాడు. పరదేశులము యాత్రికులము మనం. నిజంగా పరదేశులము ప్రియులారా అని చెప్పి పాట ఎప్పుడు పాడాలండి? చనిపోయినప్పుడు పాడాలా? చనిపోయినప్పుడు డెడ్ బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఈ పాట పాడుతూ ఉంటాడు. పరదేశులము ప్రియులారా పురమిది కాదిప్పుడు అని పాట పాడుతూ ఉంటారు. గమనించారు? ఆ పాట ఎప్పుడు పాడాలి? చనిపోయినప్పుడా? బ్రతుకున్న ప్రతిసారి పాడుకోవాలి. అది ఎందుకంటే మనం ఈ లోకస్తులం కాదని కదా. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. బాగా వినాలి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం కూడా. మనం ఈ లోకస్తులం కాదని ఒకటి అర్థమవుతుంది, యాత్ర నిమిత్తం వచ్చామని ఒకటి అర్థమవుతుంది. ఏమండి? 11:15 చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చితిరో, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల. వీళ్ళు ఎక్కడుండి మాట్లాడుతున్నారు? 2లో ఉండి. మనం కూడా 2లోనే ఉన్నాం ఇప్పుడు. మనం ఏ దేశం నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. పరలోకంలో నుంచి వచ్చిన సంగతి 2లో ఉండి ఆలోచించుకుంటూ ఉండాలంట, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలంట. కానీ అపవాదం ఏం చేసిందంటే 2లో మొదట్లోనికి వెళ్ళిపోతే వీడు బాగుపడిపోతాడు. వీడిని వెళ్ళనీయకుండా చెయ్యాలి అంటే వీడి కళ్ళని ఏం చేయాలి? పొడి చేయాలి, గుడ్డోని చేసేయాలి, పొరలు గమ్మేసేయాలి. జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చక్కగా రూట్ తెలిసిపోతాయి. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి లోకాన్ని మర్చిపోయేటట్టు చేశారు ఈనాటి సంఘస్థులు. తెలుసా మీకు? అసలు మొదటి లోకం నుంచి వచ్చాము, తిరిగి ఆ లోకానికి వెళ్ళాలన్న సంగతినే కనుమరుగు చేసింది.
కానీ విశ్వాసుల గుంపులో నిజంగా ఆ విశ్వాసుల యొక్క విధానంలో మనం గమనించగలిగితే వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ దేశానికి సులువుగా వెళ్ళిపోయారట. మనకి ఈరోజు కష్టం అయిపోయింది చూడండి. పరలోకం అంటే వెళ్తావో లేదో కూడా గ్యారెంటీ లేదు, ఒక మాటలో చెప్పాలండి, అంత కష్టంగా ఉంది. కానీ భక్తులకు ఈజీ అయిపోయింది, సులువు అయిపోయింది. ఎందుకు జ్ఞాపకం ఉంచుకున్నారు కాబట్టి. మనకు అన్ని జ్ఞాపకాలు ఉంటాయి కానీ ఏ జ్ఞాపకం ఉండదు. చూసారా, జ్ఞాపకం ఉండదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో జ్ఞాపకం ఉండదు. నువ్వు శారీరకంగా పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండదు కానీ ఆత్మీయంగా ఏమంటే బాప్తీసం తీసుకున్న డేట్ చెప్పండి తక్కువని. బైబిల్లో ఎతకాలి, ఎక్కడ రాసాము, డైరీలో ఎక్కడ రాసాము. పునర్జన్మ స్నానం అన్నాడు కదండి. నువ్వు తిరిగి జన్మించింది ఎప్పుడు బాప్తీసం రోజు, ఆ డేట్ చెప్పలేదు. కానీ ఒరిజినల్గా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే డేట్ అంటే మాత్రం అదేగా మీరు చేసినది పుట్టినరోజులు. నిజమే కదండి. మరి ఏది జ్ఞాపకం చేసుకున్నావు? అమ్మో నేను పరలోకంలో పుట్టాను. నీ వయసు ఎంత? ఈ లోకం పుట్టకముందే, ఈ సృష్టి పుట్టకముందే దేవునిలో ఉన్నటువంటి మనము అసలు మనకు వయసు క్యాలిక్యులేషన్ మనంత పెద్దోళ్ళు ఎవరు లేరు. జ్ఞాపకం ఉంటే తిరిగి వెళ్ళిపోతాం, జ్ఞాపకం లేకపోతే వీలు పడదంట. రూట్ మర్చిపోతాం. మీరు బాగా గమనించాలి. ఇక నువ్వు ఒకటనే ముఖం ఇంకెప్పుడు చూడవు. ఇక ఒకటిలోనికి నువ్వు దర్శించుకోవటానికి లేదు. ఇక నీ బతుకు మూడుకే. మర్చిపోతే, జ్ఞాపకం పెట్టుకోకపోతే. అందుకే అంటున్నాడు చూడండి ఎంత మంచి మాట. వారు పరదేశం నుండి వచ్చిరో, ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళటానికి వీలు. ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోవచ్చు వీలు హ్యాపీగా. ఏమిటి రూట్ తెలియకపోతే ఏముందండి? మళ్ళీ నువ్వు ఒక మనిషి దించి రావాలి. నువ్వు 10 సార్లు తిరిగితే కానీ నీకు ఆ రూట్ తెలియట్లేదు. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ తిరుగుతూ ఉంటారు ఒక 20-30 సంవత్సరాల నుంచి. మళ్ళీ సింగిల్గా పంపాలంటే భయం. ఎందుకు? నువ్వు ఏది జ్ఞాపకం పెట్టుకో. ఈ లోకంలో నుంచి ఈ స్టేషన్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళటానికే నీకు జ్ఞాపకం లేకపోతే రూట్లు మ్యాప్లు, మరి ఒక లోకం నుంచి మరో లోకానికి వచ్చి మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాలంటే ఆ రూట్ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలిగా. కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మనిషి ఏమైపోయాడు? మర్చిపోయాడు. అందుకు వీలు లేకుండా పోయింది. ఈరోజు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం వెళితే నీకేమవుతుంది? జ్ఞాపకం ఉంచుకుంటే మేలు కలుగుద్ది, మర్చిపోతే మేలుకి ఆపోజిట్ ఏంటి? కీడు, నరకంలో పడిపోతావు, పాప కోపంలో పడిపోతావు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం. జ్ఞాపకం అందు ఉంచుకున్నావా? ఏమండి ప్రసంగి గ్రంథం 10:15. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. తమ ప్రయాస చేత ఆయాసపడిపోతున్నారంట. ఊరు ఎరిగిపోయే త్రోవ మర్చిపోయారు. అక్కడికి వెళ్ళాలన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవటం మర్చిపోయారు. చూసారండి, అంటే సొంత ఊరు తెలియకుండానే ఏం చేస్తున్నారు? బతుకుతున్నారు. సొంత ఊరు తెలియకుండానే బతికేస్తూ ఇక్కడ ఊరిలోనే మళ్ళీ పర్మనెంట్ ప్లేసు, టెంపరరీ ప్లేస్ అని చెప్పేసి డైవర్ట్ చేసేసుకున్నారు. మా పర్మనెంట్ ప్లేస్ ఫలాందండి, ఇది మేము టెంపరరీ అండి, ఇది ప్రజెంట్ అడ్రస్, కానీ మేము మా పర్మనెంట్ ప్లేస్ ఆఫ్ బర్త్ అదే అక్కడండి మేము పర్మనెంట్ ఉండే. అదే పర్మనెంట్. నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందేంటి? మన పర్మనెంట్ ప్లేస్ పరలోకం. అక్కడి నుంచి వచ్చినటువంటి మనం అంటే విడిచి వచ్చిన లోకానికి వెళ్ళటానికి ఒక విధంగా చెప్పాలంటే త్రోవ మార్గాన్ని మర్చిపోయారు. తెలియట్లేదంటే ఎవరికి. అందుకే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు పరలోకానికి వెళ్తాను. ఆ త్రోవ ఆ రూట్ మ్యాప్ మీకు తెలియాలి. నిజంగా రూట్ మ్యాప్ తెలియాలి. అందుకే మార్గం చూపించటానికే ఇప్పుడు మర్చిపోయిన వారికి, జ్ఞాపకాన్ని మర్చిపోయినటువంటి వారికి మార్గం చూపించటానికే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. మార్గం చూపించడానికే వచ్చారు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త అర్థమవుతుంది కదండి. మన యొక్క లైఫ్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుతుంది, రూట్ ఎటు డైవర్ట్ అవుతుంది. 14:6
యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప, నేనే మార్గము, నా ద్వారానే తప్ప, నేను మార్గము, నేను ఎలా బ్రతికానో అలా బ్రతకాలి అని చెప్తున్నాడు. నేను మార్గం, నేను ఎలా బ్రతికానో అలా బ్రతకాలని చెప్తున్నాడు. తెలిసిన తర్వాత ఆ మార్గంలో పరిగెత్తాలి. ఇప్పుడు మనం తెలిసిపోయింది మనకి. ఇప్పుడు మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి మనకి ప్రభువు వారు వచ్చి గుర్తు చేశాడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క దయ సంకల్పాన్ని బట్టి మనకి మార్గాన్ని గుర్తు చేశాడు. మార్గాన్ని గుర్తు చేసిన తర్వాత కూడా నువ్వు మార్గంలో నడవలేదనుకో, నువ్వు వెళ్ళేది ఎక్కడికి? 3కే. ఓవరాల్గా వెళ్ళేది 3కే, కానీ మళ్ళీ అక్కడ 2 భాగాలు ఉన్నాయి, అది వేరే విషయం. బాగా గమనించాలి. కనుక తెలిసి కూడా నువ్వు ఆ మార్గంలో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నడవాలి, పరిగెత్తాలి. అందుకే నీ పరుగు ఎక్కడికి? నీ పరుగు దేని కొరకు? నీ పరుగు ఇప్పుడు దేని కొరకు? 2లో ఉన్నావు. ఇప్పుడు నీ పరుగు దేని కొరకు చెప్పండి. 3లోకి వెళ్తానికి తొందరపడుతున్నావా? మొదటిలోనికి వెళ్తానికి తొందరపడుతున్నావా? ఎక్కడికి నీ పరుగు? ఎక్కడికి వెళ్ళాలి? అర్థమవుతుందండి? ఎక్కడికి వెళ్ళాలి? 2లో ఉన్న మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మన టార్గెట్, ఓవరాల్గా టార్గెట్ ఎక్కడికి? మొదటి లోకానికి వెళ్ళాలి. మొదటి లోకమైన తండ్రి ఉన్న లోకంలోనికి వెళ్ళటానికేనా నీ పరుగులు? నీ పరుగు, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు? ఒకవేళ ఇంకేదైనా ఆలోచన చేస్తున్నావేమో, ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. అదే చెప్తున్నాడు, నీ పరుగు దేని కొరకు? 2లో ఉన్న 3 లోకాలలో 2లో ఉన్నటువంటి నీవు మొదటి లోకమైనటువంటి దేవుడున్న లోకానికైనా నీ పరుగు? ఇది మన పాఠం. బాగా ఆలోచిద్దాం.